హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ రోజు వీడియోలో 40 సైజ్ ఉన్న బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని నీళ్ళలో అద్దె ఆరబెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తేనే బాగుంటుందండి. ఈ లైనింగ్ క్లాత్ ని నీళ్ళలో అద్దె ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందని ఊకే ఎందుకు చెప్తున్నానంటే, లైనింగ్ క్లాత్ ను నీళ్ళలో అద్దకుండా అలానే కట్ చేసినాం అనుకో, మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనం వేసుకున్న తర్వాత మళ్ళీ పిండేస్తాం కదా, పిండినాక మళ్ళీ మడత పెడతాం చూడండి, అప్పుడు లైనింగ్ క్లాత్ దగ్గరకు అవుతుంది, మెయిన్ క్లాత్ అలానే ఉంటుంది. లైనింగ్ క్లాత్ దగ్గరకు అవుతుంది అంటే లైనింగ్ క్లాత్ చిన్నగా అవుతుందండి, మెయిన్ క్లాత్ అలానే ఉంటుంది. మళ్ళీ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది, అంత మంచిగా కొట్టది. అందుకనే ముందు లైనింగ్ అద్దేసిన తర్వాతనే కట్ చేసుకుంటే బ్లౌజు చాలా బాగుంటుంది. అలా అని ఎప్పటికీ లైనింగ్ క్లాత్ను అద్దేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. లైనింగ్ ని డబల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు వేసుకున్న తర్వాత చివరన ఒక లైన్ గీసేసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సమానంగా రావడానికి ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ నుండి మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపే ఎందుకు ఉంచుకోవాలంటే, ఈ బ్లౌజు బ్యాక్ హుక్స్ కాదండి, ఫ్రంట్ హుక్స్, అందుకనే ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. బ్యాక్ హుక్స్ అయితే ఓపెన్ సైడ్ కట్ చేసుకోవాలండి. ఇలా చివరన ఒక లైన్ గీసుకున్న తర్వాత పాత బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంతుంది, వెడల్పు ఎంతుంది, అలాగే నెక్ పొడవు ఎంతుంది అవన్నీ చూసుకోవాలండి. టేప్ తోని చూసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మీద మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు పెడుతున్నానండి. బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపి 14 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. కింది వైపు ఒక మార్కింగ్ చేసుకోవాలి, అలాగే కొంచెం పైనకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్లు కలిసే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇక్కడ రెండు మార్కింగ్లు ఎందుకు పెట్టానంటే, ఒకటే మార్కింగ్ పెట్టామనుకో స్ట్రైట్గా లైన్ గీసేటప్పుడు పైన క్రాస్గా వస్తుందండి. క్రాస్గా వస్తే బ్లౌజ్ మెజర్మెంట్ వేరేలాగా మారిపోతుంది. అందుకనే రెండు మార్కింగ్లు పెట్టి స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటే సమానంగా ఉంటుంది. అందుకని రెండు మార్కింగ్లు పెట్టిన తర్వాతనే లైన్ గీసుకోమని చెప్తాను. బ్లౌజ్ పొడవు పెట్టిన తర్వాత బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 40లో 4వ భాగం 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చుకి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. రెండు మార్కింగ్లు పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత నెక్ షోల్డరు 6 ఇంచెస్ పెడుతున్నాను. ఆ 6 ఇంచెస్ నుండి చంక డౌన్ 6 ఇంచెస్ పెడుతున్నాను. ఆ లైన్ ఈ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మళ్ళీ మనం వెడల్పు పెట్టుకున్నాం కదా, ఆ లైన్లు ఖర్చు పెట్టాం కదా, ఆ లైన్ కూడా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత నెక్ పొడవు పెట్టుకోవాలండి. నెక్ పొడవు రెండు విధాలుగా పెట్టుకోవచ్చండి. నెక్ షోల్డర్ వైపు నుంచి పెట్టుకోవచ్చు, అలాగే కింది భాగం సైడ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కింది భాగం సైడ్ నుంచి పెడుతున్నానండి. కింది నుండి 5.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గరనే 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ దగ్గర 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా స్క్వేర్ షేప్ లో ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది డబ్బా షేప్ లో వచ్చింది కదా, రౌండ్ గల్లా కావాలంటే ఆ మూల దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన తర్వాత రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ రౌండ్ స్కేల్ తీసుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా రౌండ్ స్కేల్ పెట్టి చాక్ పీస్ తోని రౌండ్ గా గీసేసుకోవాలండి. ఇక్కడ చంక భాగం దగ్గర కూడా అంతే 3 లైన్లు కలిసే విధంగా రౌండ్ గా గీసేసుకోవాలి. ఒకవేళ మనకి భుజాలు జారిపోతే కూడా ఇలా 1/2 ఇంచ్ తోని స్కేల్ తోని ఇలా కొంచెం కిందికి నెక్ వైపు ఒక లైన్ గీసుకోవాలండి. ఇలా గీసుకుంటే భుజాలు జారవు. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. బ్లౌజ్ సైజు 40 సైజు కదా, ఈ 40 సైజుకి వెడల్పు ఎంత పెట్టుకోవాలి అని నేను ముందు చెప్పాను కదా, 10 ఇంచెస్ అని. ఈ 10 ఇంచెస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా వస్తుంది అంటే, ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, డబల్ ఫోల్డింగ్ ఉన్నాక 10 ఇంచెస్ పెట్టుకుంటే 20 ఇంచెస్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, టోటల్ 40 ఇంచెస్ అవుతుందండి. అలానే 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచెస్ పెట్టాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా డబల్ ఫోల్డింగ్ వేసి బ్యాక్ పార్ట్ తోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామండి.
బ్యాక్ పార్ట్ చంక భాగం అలాగే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, ఈ చంక భాగం రెండు ఒక దగ్గరికి వస్తే క్లాత్ మంచిగా సెట్ అవుతుంది, క్లాత్ మిగులుతుంది, హ్యాండ్స్ కి కూడా సరిపోతుందండి. మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే హ్యాండ్స్ కి పొడవు సరిపోతుందండి, లేదంటే సరిపోదు. మనం బ్యాక్ పార్ట్ ని స్ట్రైట్ గా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ని క్రాస్ గా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేస్తే ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా వస్తుంది. ఇలా క్రాస్ గా వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. చాక్ పీస్ తోని మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలండి. బ్యాక్ పార్ట్ ని తీసేసిన తర్వాత చంక లోతు తీయాలండి ఫ్రంట్ పార్ట్ కి. అది ఎలా తీయాలంటే ఇక్కడ చివరన 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా 3 మార్కింగ్లు పెట్టుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా లోపలికి రౌండ్ గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ పైననే కాకుండా ఆ 2 మార్కింగ్ల మధ్యలో నుండి కట్ చేసుకోవాలండి. ఇది చంక లోతు తీయడము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టుకోవాలండి. బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ పెట్టుకోము కాబట్టి పాత బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ పొడవు ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి టేపు పెట్టి పొడవు నేను 5.5 ఇంచెస్ కి మార్కింగ్ పెడుతున్నానండి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ గీసేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ గా రావాలంటే ఆ మూల దగ్గర 1 ఇంచ్ కి మార్కింగ్ పెట్టి రౌండ్ స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసేసుకోవాలండి. రౌండ్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు కింది వైపు నుండి క్రాస్ బెల్టులకి మార్కింగ్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టి గాజు పట్టి సైడ్ 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాలి. మధ్యలో 2 ఇంచెస్, అక్కడ చివరన 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా చాక్ పీస్ తోని ఒక లైన్ గీసేసుకోవాలి. కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మధ్యలో డాట్ మాత్రం బ్లౌజ్ తోని చెక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించాను చూడండి. ఆ విధంగా టైట్ గుంజకుండా మామూలుగా షోల్డర్ దగ్గర నుంచి కింద మధ్యలో డాట్ పెట్టుకుంటాం కదా, అది మామూలుగా షోల్డర్ నుంచి కింది 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్కువ మందికి అయితే 2 ఇంచెస్ కే మార్కింగ్ చేసుకుంటాము. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కింది వైపు మార్కింగ్ చేసుకొని మళ్ళీ మనం సపరేట్ క్రాస్ బెల్టులు కట్ చేస్తాం కదా, అప్పుడు సేమ్ మెజర్మెంట్ తోని కట్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తోని కట్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం క్లాత్ ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కింది భాగం నుండి 1 ఇంచ్ కి మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా క్రాస్ గా ఒక లైన్ గీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు గీసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రాస్ బెల్టులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఆ లాస్ట్ మార్కింగ్ వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం ఇంతే. ఇప్పుడు మొత్తం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చంక లోతు తీసేటప్పుడు మధ్యలో నుంచి కట్ చేయాలని చెప్పాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకెక్కువ వీడియోలు పెట్టాలనిపిస్తుంది. అక్కడ చివరన 1 ఇంచ్ పెట్టి లైన్ గీసుకున్నాం కదా, అది ఎందుకు గీసుకున్నామంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యలో ఒక బెత్తడంతా గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ రాకుండా ఆ 1 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసుకుంటే ఆ బెత్తడంత గ్యాప్ కూడా రాదండి. అందుకనే ఆ మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ కి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కి మార్కింగ్ చేసుకోవాలంటే క్లాత్ ని 4 మడతల మీద వేసుకోవాలి. ఆ 4 మడతల మీద కూడా సమానంగా వేసుకోవద్దండి, కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకుంటేనే హ్యాండ్స్ మెజర్మెంట్ సరిపోతుంది, లేదంటే సరిపోదండి. ఇలా ఎక్కువ తక్కువ వేసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తం మార్కింగ్ చేసినాక కుట్టే
కుట్టేటప్పుడు ఈ హ్యాండ్కి ఎలా అయినా జాయింట్ పడుతుందండి, అప్పుడు జాయింట్ కుట్టుకోవచ్చు. క్లాత్ని 4 మడతల మీద వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక సైడ్ లైన్ గీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సమానంగా రావాలంటే ఒక లైన్ గీసుకున్నాక ఆ లైన్ నుండి మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఆ లైన్ నుండి నేను హ్యాండ్ పొడవు పెడుతున్నాను. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టి దానికి కూడా ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అలాగే చంక భాగం దగ్గర ఎంత ఉందో టేప్ తోని మెజర్మెంట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలండి. ఒకవైపు హ్యాండ్ లూజు అలాగే ఖర్చు పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచెస్, ఖర్చు 1.5 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నానండి. ఇంకొక వైపు ఏమో చంక రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ 8 ఇంచెస్ ఉంది, అలాగే ఖర్చు 1.5 ఇంచ్. 1.5 నుంచి ఇక్కడ సైడ్ 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. 3 ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఫుల్ హ్యాండ్స్కి 3 ఇంచెస్ పెట్టుకోవాలి, హాఫ్ హ్యాండ్స్కి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 3 ఇంచెస్ నుండి కింది వైపు 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అదే లైన్లో కింది వైపు మళ్ళీ 1.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టి ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా క్రాస్గా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ సైడు అక్కడ సైడు ఖర్చు అలాగే హ్యాండ్ లూజు చంక పెట్టుకున్నాం కదా, అవన్నీ కలిసే విధంగా 2 లైన్లు గీసేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అని ఎందుకు చెప్తున్నానంటే మనము ఖర్చు ఎంత పెట్టుకుంటున్నామో ఈ మెజర్మెంట్స్ కూడా అన్ని అట్లనే ఉంటాయండి. మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకుంటే అన్ని 2 ఇంచెస్ వస్తాయి. 1.5 ఇంచ్ పెట్టుకుంటే 1.5 ఇంచ్ వస్తుందండి. ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్టులు ఎలా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంతా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి 2 పాయింట్స్ ఎక్కువగా మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో 2 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ చివరన 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఇలా 2 పాయింట్స్ ఇలా 2 పాయింట్స్ ఎందుకు ఎక్కువ పెట్టుకుంటున్నామంటే మనం కుట్టేటప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఈ క్రాస్ బెల్ట్ చిన్నగా అవుతుంది కాబట్టి 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్లను కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టికి కట్ చేసుకోవాలి. ఉక్సు పట్టికేమో 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి స్ట్రైట్గా, కాజా పట్టికేమో 2 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలి. నెక్ పీసులు క్రాస్గా 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి నెక్ పీసులు. తర్వాత మనం బ్యాక్ పార్ట్కి కింది వైపు కుట్టుకుంటాం కదా, దానికి కూడా 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని నెక్ పీసులు ఉక్సు పట్టి కాజా పట్టి ఇవన్నీ కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తలేదు. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని దాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ వేసి ఇవన్నీ కట్ చేసుకున్నవి ఇందులో పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్టులు ఇవన్నీ పెట్టుకొని మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అలా అని ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి 40 సైజు బ్లౌజ్ కటింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.